శ్రీశైలం టోల్గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. రోడ్డు క్లోజింగ్ గేట్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి భక్తులు శ్రీశైలం వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ కారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లలో అందిస్తారు. మధు, శ్రీశైలము దేవస్థానం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఎట్టిగా కారులో శ్రీశైల దేవస్థానానికి దర్శన నిమిత్తం వస్తున్న వాహనము అదుపు తప్పి క్లోజింగ్ గేటు కూడా బలంగా ఢీకొట్టడం జరిగింది. కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 4 పరిస్థితి పూర్తిగా విషమంగా ఉంది. ఒక మహిళ కూడా మృతి చెందినట్లు ఉంది. అయితే మొత్తానికి 4గురికి చికిత్స దేవస్థానము ఆసుపత్రిలోనే అందిస్తున్నారు. అక్కడికి పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది చేరుకుని హుటాహుటిన వైద్య చికిత్సలకు తరలించడం కూడా జరిగింది. అయితే టోల్ గేట్ వద్ద పూర్తిగా శ్రీశైల దేవస్థానం ఘాట్ రోడ్డు ఉంటుంది. అయితే అది డౌనల్ గా ఉండడం కారణంతో మరి బ్రేక్ ఫెయిల్ కావడం జరిగిందో లేక అతివేగము కానీ పూర్తిగా వాహనం కూడా పూర్తి నుజ్జునుద్దైన పరిస్థితి అయితే నెలకొంది. అదుపు తప్పి క్లోజింగ్ గేటుకు ఢీకొనడంతో ఒకసారిగా బలంగా మరి ఢీకొట్టడం జరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. మరికొద్ది క్షణాల్లో దైవ దర్శనం చేసుకోవాల్సిన వీరికి ఇలా జరగడంతో వారు పూర్తిగా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ మధు.